జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాసులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అప్పటి ఉమ్మడి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అభియోగపత్రం దాఖలు చేయడాన్ని తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం కేసులను కొట్టివేసింది. అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఈడీ 2 అభియోగపత్రాల్లో నిందితుడిగా చేర్చింది. వైఎస్ హయాంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ కృష్ణా, కాగ్నా నదీ జలాలను ఇండియా సిమెంట్స్ కు కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారని మరో కేసులో ఈడీ పేర్కొంది. ఈడీ కేసులను సవాల్ చేస్తూ 2 ఐఏఎస్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రాసిక్యూషన్ కోసం ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న ఆదిత్యనాథ్ ఆచార్య వాదనలతో ఏకీభవించింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ కు అనుమతి అవసరం లేదని ఈడీ వాదించింది. ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం, దాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 2 ఐఏఎస్లపై కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. భవిష్యత్తులో ప్రాసిక్యూషన్కు అనుమతి వస్తే మళ్లీ కేసు పెట్టుకోవచ్చునని వెసులుబాటు ఇచ్చింది. దేశవ్యాప్తంగా పలు కేసులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు 8 వారాలు గడువు ఇవ్వాలని ఈడీ కోరగా 4 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.